వేల కోట్లు విలువ చేసే కోహినూర్ వజ్రం గురించి పెద్ద రక్తచరిత్రే ఉంది. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న ఈ వజ్రం ఎన్నెన్నో చేతులు మారిన ఈ కాంతి శిఖరం. అదేనండి కోహినూర్ వజ్రం. ప్రస్తుతం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II ఆధ్వర్యంలో లండన్ టవర్లో భద్రంగా ఉంది. దక్షిణ భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చివరకు తాలిబన్లు కూడా వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు దగ్గర కిల్లాలో లభించిందని కొందరు, కాదు హైదరాబాద్లోని గోల్కొండ కిల్లాలో లభించిందని మరికొందరు. కోహినూర్ వజ్రం ఇంగ్లాండుకు చేరిందనే వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. రాజసానికి, దర్పానికి ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవు కానీ చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండుకు నౌకలో తీసుకొస్తుండగా ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రాన్ని కలిగి ఉన్న బ్రిటిష్ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లాండుకు చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లాండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలపై బలమైన గాయమైంది. అప్పటి ప్రధానమంత్రి రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి కిందపడి మరణించారు. చరిత్రలో కోహినూర్ ఎక్కడ పుట్టిందో తెలియజేసే ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. దక్షిణ భారతదేశంలోని ఓ గుడిలోని దేవత కంటిలో ఈ కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకురావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలున్నాయి. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తుపూర్వం ఆసియాలో రాజులు, సంస్థానధీశులు వద్దనే కాకుండా కులీనవర్గ ప్రజలకు ఎక్కువగా వజ్రాలను ఉంగరాల్లో ధరించే అలవాటు ఉండేదని చెబుతున్నారు చరిత్రకారులు. కోహినూర్ గురించి తొలి ప్రస్తావన క్రీస్తు శకం 1547లో ఉందంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.